ఇండియా లోతైన చెట్టు వేర్లలాగా పలు రకాల సాంప్రదాయాలను కలిగిన దేశం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా నాయకులను ఎంపిక చేసుకునే హక్కు ముఖ్యమైనది. 2009లో మీరు మీ హక్కుని నిలబెట్టుకున్నారా? ఓటు వేయకుండా ఉండేందుకు ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. సాధారణంగా ఏమనుకుంటారంటే, నా ఓటు లెక్కలోకి రాదు అని. మరికొందరు నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమైపోతుంది అని అంటారు. లేదా ఎన్నికలు జరిగే రోజున సెలవు రోజు కాబట్టి కుటుంబంతో కలిసి బయటికి వెళ్లాలనుకుంటారు. కొందరు స్నేహితులతో సినిమాలకు వెళ్తారు. లేదా ఎన్నికల్లో సరైన అభ్యర్థి లేకపోవడం వల్ల మాకు నిరాశగా ఉందని కొందరు చెప్తారు. కొందరు 2009లో ఎన్నికలు జరిగితే ఏంటి అని కూడా అడిగేవారు. ఇవన్నీ మనకి ఒక్కటే తెలియజేస్తున్నాయి. ఎన్నికల రోజున కేవలం 54% మంది మాత్రమే వచ్చి ఓటు వేస్తున్నారని లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునే ఒక రాజ్యాంగమై ఉండాలి. ఇది ఇండియాకి వర్తిస్తుందా? ప్రతి ఓటు ముఖ్యమే. ఇప్పుడు మనం ఎన్నికల దృశ్యాన్ని చిత్రించి చూద్దాం. ఒక నియోజకవర్గంలో సరాసరిగా 54% మందే ఓటు వేస్తున్నారు. ఈ 54%లో గెలిచే పార్టీ 16 నుంచి 20% మాత్రమే ఓట్లను పొందుతోంది. ఆ పార్టీ యొక్క గెలిచే ఓట్ల వ్యత్యాసం అనేది సాధారణంగా 5% కన్నా తక్కువే ఉంటోంది. అంటే దేశం యొక్క తలరాత పూర్తిగా ఈ అభ్యర్థి చేతిలోనే ఉంది. అంటే కేవలం 16 నుండి 20% మంది ఓటు వేయడం ద్వారా ఒకరు గెలుస్తున్నారా? ఇటువంటి సమతుల్యత లేని స్థితి వల్ల దారుణమైన పరిస్థితి నెలకొంటోంది. గెలిచిన అభ్యర్థి ఓటు వేయని వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. దీనివల్ల ప్రజలకు రాజ్యాంగం మీద నమ్మకం బలహీనపడ్డమే కాకుండా ఎటువంటి ప్రయోజనమూ లేకపోవడం వల్ల ఓటు వేసే హక్కును వదులుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థి తనకు ఓటు వేసిన సమూహంలో ఒక చిన్న బృందానికి మాత్రం పనిచేసి పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగుతోంది. నిజానికి ఓటు వేయకపోవడం వల్ల మీరు కంప్లైంట్ ఇచ్చే హక్కును కోల్పోతున్నారు. అభ్యర్థి తనను అక్కడ నిలబెట్టిన ప్రజలకు కొద్దిగా సేవ చేస్తూ తన పని తను చేసుకుంటున్నాడు. మీ ఓటు ఇటువంటి దారుణమైన పరిస్థితిని మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వం యొక్క ప్రస్తుత రాజ్యాంగంలో ఈ పరిస్థితి వల్ల ఒక చిన్న బృందం మాత్రమే అన్నిటినీ అనుభవిస్తున్నారు. ఇది నిజమే, కానీ వీటన్నిటినీ మార్చవచ్చు. ఒక అభ్యర్థి గెలిచే అవకాశాలు 5వ వంతు కన్నా తక్కువే ఉన్నాయి. ఇప్పుడిక్కడ 1000 మంది ఉన్నారని అనుకుందాం. వారిలో 50 మంది వచ్చి ఓటు వేస్తే దానివల్ల పరిస్థితి మారిపోతుంది. ఇలా ప్రతి చోట 200 మంది కొత్త వ్యక్తులు వచ్చి ఓటు వేస్తే ఖచ్చితంగా ఒక కొత్త అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించవచ్చు. ఇందువల్లే మీ ఓటు చాలా చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే మనం ఈ పరిస్థితిలో ఉన్నామని శ్రీ రవిశంకర్ గారు చెప్పడం జరిగింది. మనం దాన్ని మార్చే సమయం వచ్చింది. ఒక కళాశాలలో చేరడం లేదా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడం లాగే ఓటు వేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అనేది మనం తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఓటు వేసేందుకు 18 నుండి 22 సంవత్సరాల వయసు మధ్య ఉన్న యువకులు 150 మిలియన్లున్నారు. వారిలో 50% మంది ఇంకా రిజిస్టర్ చేయనేలేదు. ఒక చక్కని ఆరోగ్యకరమైన అభ్యుదయ సమాజాన్ని ఏర్పరిచే సమయం ఇదే. ఈ రోజే రిజిస్టర్ చేసి ఓటు వేయండి. మా voteforindia@gmail.com అనే సైట్లోనూ లేదా www.ivoteforabeterindia.in అనే సైట్లోనూ లేదంటే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లలోనూ మమ్మల్ని సంప్రదించవచ్చు. జై హింద్.